వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్ర అనకాపల్లి జిల్లాలో కొనసాగుతుంది. మరి కాసేపట్లో అనకాపల్లిలో బహిరంగ సభకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరు కాబోతున్నారు. ఇప్పటికే వేలాది మంది జనం తరలి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. మనతో పాటు ప్రభుత్వ విప్ ధర్మశ్రీ ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం. ఇవాళ ఉత్తరాంధ్రలో ప్రవేశించినప్పటి నుండి ఇతర జిల్లాల్లో ఎలా ఉంది, ఉత్తరాంధ్ర ప్రవేశించినప్పటి నుండి ప్రజలు రిసీవ్ చేసుకున్నటువంటి తీరు ఎలా ఉంది, మండు టెండర్లో కూడా మహిళలు కూడా వచ్చి పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతున్నారు. కారణం ఏంటి? ఉత్తరాంధ్ర ఉప్పొంగింది అనే రీతిలోనే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అడుగుపెట్టిన తర్వాత మేమంతా సిద్ధం, ఈ యుద్ధానికి సిద్ధంగా ఉన్నామనే రీతిలో ఉత్సాహభరితంగా ఆ ఉత్సాహం కేరింతలు చూస్తుంటే కుట్టొచ్చినట్టు క్లియర్గా రేపు జరుగుతున్నటువంటి సమరబేరి 100కు 100 రూపాయలు కూడా ఎన్ని కుంపట్లు వాళ్ళు ఎటు కూటమిగా ఉండి కుంపట్లు పెట్టుకొని వాళ్ళు చేస్తున్నటువంటి తార్కాణానికి నిదర్శనంగానే మొత్తం అందరూ కూడా ఏదైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ఉత్తరాంధ్రకు ఊపు వస్తుంది, ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుంది. వెనుకబడిన ప్రాంతం అయినటువంటి ఉత్తరాంధ్రకి ఈరోజు చేయూతనిచ్చి ఇక్కడ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ఏ రోజైతే అనౌన్స్ చేశారో అది రేపు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా ఇదే విశాఖపట్నాన్ని చేస్తారనే ఒకే ఒక మాటతో అందరిలో కూడా మరింత ఉత్సాహం పెరిగింది. అందులో భాగంగానే పాకిరాపేటలో అడుగుపెట్టిన తర్వాత పాకిరాపేట నుంచి ఏమో ఇక్కడ నుంచి నక్కపల్లి మీదుగా ఈరోజు తండోపతండాలుగా జనార్దాలకు సొంతం చూస్తుంటే ఇది ఒక పెద్ద జాతర మాదిరిగా జరుగుతున్నటువంటి విషయం తేటతలం అవుతుంది. ఈ ఊపుతో మా కేడర్ కానీ లీడర్స్ కానీ అలాగే వైఎస్ఆర్సీపీ అభిమానులు కానీ మరింత ఉత్సాహభరితంగా ఉండి రేపు 7 అసెంబ్లీ నియోజకవర్గాలు అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా విజయటంకం మోగించడం ఖాయమని మాత్రం తేటతలం అవుతుంది. ఇక్కడ మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి అందరూ బీసీలు పోటీ చేస్తున్నారు. మరొక వైపు పెద్ద పెద్ద సంచులు పట్టుకొని పెద్ద కోటీశ్వరుడైనటువంటి సీఎం రమేష్ ఎంపీగా వచ్చి మీ 7గురిని ఓడిస్తానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి ప్రతి అభ్యర్థిని ఇక్కడ ఓడిస్తానని చెప్పి సవాల్ చేస్తున్నాడు. అది ఒకటే ఇక్కడ ఆ కూటమి అభ్యర్థి అయినటువంటి సీఎం రమేష్ అనే వ్యక్తి ఇక్కడ ఎవడో పోటీ చేయడానికి ఎవడో లేకట ఎవడో రాకట, ఆయనలో కోట్లున్నోళ్ళు నోట్లున్నోళ్ళు రాక అక్కడి నుంచి కడప నుంచి ఇతర ప్రాంతం నుంచి దిగుమతి చేసుకున్నారు. ఆయన దగ్గర నోట్లు ఉండొచ్చు, మా దగ్గర ఓట్లు ఉన్నాయి. అంచేత ఈరోజు మా ఉత్తరాంధ్ర ప్రజలు ఎప్పుడైనా ఎక్కడంటే నాన్ లోకల్ పర్సన్స్ని ఎక్కడ పంపించాలో ఆ రోజు ఈవినింగే మే 13 తారీఖు ఈవినింగే సూట్ కేసు సర్దిసుకొని వెళ్ళిపోతారు. దానికి ఉదాహరణ నోకవరపు సూర్యప్రకాశ్రావు కానీ, దానికి ఉదాహరణ ఈరోజు అల్లు అరవింద్ కానీ, ఇలాంటి వాళ్ళందరూ కూడా వెనక్కిపోవడానికి అదే ఉదాహరణ. కాబట్టి ఈరోజు ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి మేమందరం కూడా నాన్ లోకల్ ఎవరైతే ఉన్నారో గతంలో ఆదరించేవారే కానీ ఈ రోజైతే మాత్రం నాన్ లోకల్ పర్సన్స్ అందరినీ చేదరించడమే లక్ష్యంగా ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా కంకణం కట్టుకున్నారు. అందుకని అలాంటి కోట్లున్న వాళ్ళకి చోటు లేదు, ఓట్లున్న వాళ్ళకే ఈ ప్రాంతంలో చోటు. ఆ ఓట్లున్న వాళ్ళు ఎవరంటే ఇక్కడ పుట్టి పెరిగినటువంటి మాలాంటి వాళ్ళకే ఆదరణ ఉంటుంది. అందులో భాగంగానే రేపు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చి ఇక్కడే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెడుతున్నారంటే ఆయన కూడా మాకు లోకల్గానే మేము భావించి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మొత్తం విజయటంక ఆంధ్రప్రదేశ్ అంతా బ్రహ్మాండమైనటువంటి అతి సునాయాసంగా గెలవబోతున్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఉత్తరాంధ్రని జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాల్లో దోచేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా దోపిడీ చేశారు. మళ్ళీ ఏ మొహం పెట్టుకుని ఇక్కడ ఉత్తరాంధ్రలో బస్సు యాత్ర చేస్తున్నారని చెప్పి చంద్రబాబు అంటున్నారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి అధికారం ఇస్తే ఉత్తరాంధ్రాని వైశాఖని ఏమీ లేకుండా చేసేస్తారు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ కూడా అంటున్నారు. ఏమండి, ఉత్తరాంధ్రాను దోచింది కానీ ఉత్తరాంధ్ర తాలూగా భూగర్భ ఖనిజ సంపద అంతా కూడా అక్కడ ఉన్నటువంటి బయట వాళ్ళకి దోచిపెట్టి ఇచ్చింది కానీ తెలుగుదేశం అయ్యాలో తప్ప జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి మా దగ్గర ఉదాహరణ చూడవని ఉంది. చాలా గ్రానైట్ క్వారీస్కి ప్రసిద్ధి, టెక్కల గ్రానైట్ క్వారీస్కి ప్రసిద్ధి. ఎప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈ 5 ఏళ్ళలో ఏ ఒక్కరికైనా సరే గ్రానైట్ క్వారీ ఎవరికైనా మాకు ఎవరికైనా ఇచ్చిందా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఆలోచించాలి. క్వారీ కాదు కదా, మాలాంటి వాళ్ళకి ఒక లారీ కూడా లేదు. అందుకని ఏంటంటే ఇక్కడ ఖనిజ సంపద అంతటినీ ఏనాడో చంద్రబాబు నాయుడు హయాంలో దోచి తినేశారు. కోట్లాది రూపాయలు ఇక్కడ నవయుగాలు కట్టబెట్టి అనకాపల్లి తాలూకా మెట్ల వర్కులన్నీ కూడా ఏనాడో దారదత్తం చేశారు. ఈరోజు ఇక్కడ ఆర్వీఆర్ కంపెనీ కూడా ఎన్నో ఖనిజ సంపద అంతా కూడా దోచిపెట్టేశారు. అంచేత ఈ ఎల్లో మీడియా అన్నట్టు రామోజీరావు సంస్థలు కానీ వాళ్ళే ఇవన్నీ కూడా ఏంటంటే ఈ విశాఖపట్నం కానీ విజయనగరం కానీ శ్రీకాకుళం ఉన్నటువంటి వాళ్ళు కానీ ఎక్కడి నుంచి వచ్చినటువంటి వాళ్ళు, కృష్ణా జిల్లాలో పుట్టినటువంటి వాళ్ళు, గుంటూరు జిల్లాలో పుట్టినటువంటి వాళ్ళు,
చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళే ఇక్కడికి కోట్లు పడగలెత్తి ఇక్కడ ఖనిజ సంపద అంతా కూడా దోచి తినేశారు తప్ప ఉత్తరాంధ్ర ప్రజలు కానీ అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి నాయకులు కానీ ఏ ఒక్కరికి కూడా ఏవి ఇక్కడ ఖనిజ సంపద తీసుకోవడం ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారాల వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయిన పరిస్థితి అయితే మాకు లేదు, మాకు రాదు. అంచేత ఏంటంటే ఈ ఉత్తరాంధ్ర దోచుకున్నది కేవలం టీడీపీ, ఉత్తరాంధ్ర తాలూకు మనసులు దాచుకున్నది వైసీపీ అని మాత్రం చెప్తున్నా. పవన్ కళ్యాణ్ కూడా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు, ఇదే అనకాపల్లి జిల్లాకు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ గెలిపిస్తే ఈ రాష్ట్రంలో ఎవరిని ఉండనివ్వరు, పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోవాల్సిందే అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి ప్యాకేజీ స్టార్ అలా చెప్పకపోతే ఎలా చెప్తాడండి? ప్యాకేజీ స్టారు దత్తపుత్రుడిగా పేరుగాంచినటువంటి ఈరోజు ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు ఎవరైనా అడగండి హూ ఇస్ దత్తపుత్రుడు అంటే ఇమీడియట్గా ఆన్సర్ ఏదంటే పవన్ కళ్యాణ్ వస్తుంది. ప్యాకేజీ స్టార్ కాబట్టి ఆయన అలా చెప్తాడు. ఎందుకంటే ఆయనకు ఒక ఎజెండా లేదు, ఆయనకు ఒక జెండా లేదు. ఇంకా కేవలం ఏంటంటే చంద్రబాబుని భుజాన్ని వేసుకొని మోస్తే ఆయన ప్యాకేజ్ ఆయనకు వచ్చేస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని దించేయడమే కక్షగా పెట్టుకున్నారు తప్ప ఈరోజు పేద భేద సాదా కూలీ నాలి అందరూ కూడా కాస్త 5 ఏళ్ళు నోట్లోకి వెళ్ళి ప్రతి ఇంటికి కూడా నిజాయితీతో కూడుకున్నటువంటి పారదర్శకతో కూడుకున్నటువంటి నీతివంతమైనటువంటి కూడుకున్నటువంటి 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు వచ్చిందంటే అది జగన్మోహన్ రెడ్డి పుణ్యం. అందుకనే దారిద్ర్య దిగువన ఉన్నటువంటి వాళ్ళే కాదు, తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి కుటుంబం కూడా జగన్మోహన్ రెడ్డి వెంటే ఉన్నారు. ఈరోజు దానికి ఉదాహరణ ఈరోజు మేమంతా సిద్ధం సభే ఎంత బ్రహ్మాండమైనటువంటి విజయవంతం అవుతుండడంలో సందేహం లేదు. దీనికి అది ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున పరుగున కేరింతలు కొడుతూ వస్తున్నారంటే అది జగన్మోహన్ రెడ్డి జననేరాధనాలతో జనరంజకమైనటువంటి పరిపాలన అందించారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత ఆదరణ, ఇంత ఆరాధన. కాబట్టి ఎవరు ఎన్ని అవాకులు చవాకులు అల్లినా, ఎవరు ఎన్ని అవాకులు చవాకులు లొల్లినా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం, ఉత్తరాంధ్రలో విజయటంకం మోగించడం ఖాయం. ఉత్తరాంధ్రలో ఉన్న 34 సీట్లు కూడా ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని చేకూర్చుకోవడం ఖాయం అని మాత్రం మనం చేస్తున్నాం. ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్రలో చేసినటువంటి అభివృద్ధి, ఇక్కడ ప్రజలకి, ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా అత్యంత వెనుకబడినటువంటి పేద ప్రజలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి మేలు వల్ల లబ్ధి పొందిన వాళ్ళంతా కూడా వైఎస్ జగన్ బస్సు యాత్రలో పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతున్నారు. అందుకే ఈరోజు అనకాపల్లి సభకు ఇంత పెద్ద ఎత్తున జనం తరలి వచ్చారని. చంద్రబాబు హయాంలో ఉత్తరాంధ్రను దోచుకున్నారు, చంద్రబాబు 4 లోకలు తీసుకొచ్చి ఉత్తరాంధ్ర మీద రుద్దుతామంటే ఇక్కడ ప్రజలు సహించేది లేదు, ఖచ్చితంగా బుద్ధి చెప్పబోతున్నారు. అందుకోసమనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రలో ఇంత పెద్ద ఎత్తున అనకాపల్లి జిల్లాకు సంబంధించిన ప్రజలు పాల్గొంటారని ఎమ్మెల్యే ధర్మశ్రీ చెప్తున్నారు. వీడియన్స్ సత్యతో సతీష్, సాక్షి టీవీ, అనకాపల్లి.